శ్రీకృష్ణ చరితము. శ్రీకృష్ణ చరితంలో వెన్నె దొంగ, బాలాలీలలు, యశోదామాతకు విశ్వరూప సందర్శనం చూపించిన చిన్ని కృష్ణుని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఇక మరి లేట్ ఎందుకు, చక్కగా మనం శ్రీకృష్ణ లీలల గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణ చరితమునకు వెల్కమ్. ఇక కొంతకాలానికి బలరాముడు, శ్రీకృష్ణుడు చిన్నగా మోకాళ్ళ మీద నిలబడడం, పాకడం, చిన్నగా కూర్చోవడం, నిలబడడం, ఇలా అన్నీ కూడా నేర్చుకున్నారట. చిన్ని అడుగులు, బుడి అడుగులు వేస్తుంటే, గజ్జలు రమ్యంగా సవ్వడి చేస్తుంటే యశోదామాత, రోహిణి, గోపికలు అందరూ కూడా సరదాగా చూసేవారట. చాలా కొద్ది కాలానికే కృష్ణుడును బలరాముడు లేచి నిలబడటం నేర్చి తప్పటడుగులు కూడా వేయసాగిరి. ఇక ఎప్పుడైతే వీళ్ళు తప్పటడుగులు వేయడం ప్రారంభించారో, వీళ్ళ చుట్టుపక్కల ఉన్న పిల్లలు, ఆ వయసు పిల్లలు ఉంటారు కదా, ఇక ఆ వయసు పిల్లలతోటి ఆడుకోవడం స్టార్ట్ చేశారు. ఇట్లు వారందరూ గోపికలకు, ముఖ్యంగా యశోదా రోహిణులకు ఎంతో ఆనందాన్ని కలిగించేవాళ్ళట. అందరూ స్నేహితులందరూ కలిసి ఆడుకుంటుంటే ఎంతో సంతోషం వేసేదట. కృష్ణుడు, బలరాముడు అల్లరి చేష్టలను చూడ్డానికి ఆ చుట్టుపక్కల ఉన్న గోపికలు కూడా వచ్చి వాళ్ళ అల్లరి చేష్టలు చూసి మురిసిపోయేవారట. ఇలా చిన్నగా కృష్ణుడు పెద్దవాడవుతున్నాడు అన్నమాట. ఇక ఇప్పటివరకు సరదాగా చూసిన కృష్ణుడి చేష్టల్ని ఇక గోపికలకు కోపం రావడం స్టార్ట్ అయిందట. ఎందుకో చూద్దాం. చూడమ్మా యశోద, నీ అల్లరి కృష్ణుని నీవు ఎందుకు అదుపులో పెట్టుకోవట్లేదు? అతడు బలరాముని వెంట ప్రతి ఉదయము, ప్రతి సాయంకాలము ఆవుల పాలు పితుకు వేళకు మా ఇళ్లకు వచ్చి దూడలను వదిలి ఆవు పాలన్నీ తానే తాగుచున్నాడు. మరి ఆవు పాలు పితికే సమయానికి బలరాముడు, కృష్ణుడు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేవాళ్ళట. వెళ్ళి దూడని దూరంగా పంపించేసి ఆ దూడను దూరంగా పంపించేసి ఆవు దగ్గర పాలు వాళ్లే తాగేవాళ్ళట. మేము పాలు పితికే సమయానికి పాలే ఉండడం లేదు, మేము ఉట్టి కుండలతోటి, అంటే ఖాళీ కుండలతోటి తిరిగిపోవాల్సి వస్తుంది అని చెప్పేసి యశోదారోహిణులకి గోపికలు చెప్పారు. చెబుతుంటే ఈ బలరామకృష్ణులు ఇద్దరు కూడా ఏమి ఎరగనట్టు ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారట. ఇలా మేము ఏమన్నా దండిద్దామన్నా కూడా వాళ్ళు చక్కగా నవ్వేసరికి మేము వాళ్ళని ఏమీ అనలేకపోతున్నాము, మరి మీరన్నా దండించండి అమ్మా అని చెప్పి గోపికలు వచ్చి యశోదామాతకు, రోహిణికి విన్నవించుకున్నారు. పైగా నువ్వు ఇట్లా వెన్నను, పాలను ఎందుకు దొంగతనం చేస్తున్నావు అని మేమంటే శ్రీకృష్ణ బలరాములు అంటారు, మా ఇంట్లో వెన్నె లేదా, మా ఇంట్లో పాలు లేవా, మా ఇంట్లో పెరుగు లేదా, మీ ఇంటికి వచ్చి మేమెందుకు దొంగతనం చేస్తాము అని చెప్పి మమ్మల్ని అదరగొడుతున్నారమ్మా అని చెప్పి చెబుతారు. మేము ఎక్కడ కూడా కృష్ణుడికి అందకుండా దూరంగా పెట్టినా కూడా ఎటు తిరిగి కృష్ణుడు, బలరాముడు ఇంటికి వచ్చి వెన్నెను దొంగతనంగా తీసుకువెళ్ళి తింటున్నారు, లేదా కోతులకు పెట్టేస్తున్నారు. ఆ కోతులు తినక వదిలిపెట్టిపోతే మీ ఇంటి వెన్నెకి కోతులు కూడా పనికి రాలేదు, మీ ఇంటి వెన్నె అని చెప్పి ఇంకా మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు. ఈ విధంగా కృష్ణుడు వాళ్ళు వెన్నెను తీసుకుపోతున్నారు, మేము ఇంకా దాచిపెడితే పైన ఎక్కడో కృష్ణుడికి తెలియకుండా అందకుండా పెడితే కుండకు రాయి పెట్టి కొట్టి చిల్లు పెట్టి మరీ తాగుతున్నారు, లేదంటే పెట్టె మీద పెట్టి పైకెక్కి మరీ తీసుకొని వెన్నెను తింటున్నారు. ఇవన్నీ కాకుండా మేము వాటిని దొరకకుండా మళ్ళీ ఇంకా జాగ్రత్తగా దాచుకుంటే మా పిల్లల్ని మేము చూడకుండా గిల్లి మరీ ఏడిపించిపోతున్నారమ్మా బలరామకృష్ణులు ఇద్దరు అని చెప్పేసి గోపికలు యశోదామాత దగ్గర, రోహిణీమాత దగ్గర విన్నవించుకుంటారు.
మరి వీళ్ళకి తెలవకుండా, వీళ్ళకి కనపడకుండా వెన్నెని ఇంకొంచెం భద్రంగా దాచుకోండి అని చెప్పేసి యశోద రోహిణి మాతలు చెబుతారు గోపికలకు. మేము ఎంత దాచినా కూడా చీకటి గదిలో దాస్తున్నామమ్మా, అయినా కూడా వాళ్ళ మెడలో ఉన్న ఆభరణాల దగదగలకు ఆ చీకటి గదిలో కూడా వెలుగు వస్తుందమ్మా. ఆ వెలుగులో పిల్లలు వెన్నె ఎక్కడుందో ఎత్తుక్కొని తినేస్తున్నారమ్మా అని చెప్తారు గోపికలు. ఆమె ఆ మాటలు వినగానే యశోదమాత అంటుంది, సరే పిల్లల మెడలో ఉన్న నగలు తీసేస్తాలే అని చెప్తుంది. చెప్పేసరికి అయ్యో వద్దులే అమ్మా, మా కోసం బాబు మెడలో ఉన్న నగలన్నీ తీసేసి మామూలు పిల్లవాడిలా ఉంచటం ఎందుకులే అమ్మా, వద్దులే అమ్మా, మేమే ఇంకొంచెం జాగ్రత్తగా దాచుకుంటాంలే అని చెప్పేసి బలరామకృష్ణుల్ని ఏమీ అనలేక వెళ్ళిపోతారు గోపికలు. ఇక గోపికలందరూ వెళ్ళిపోయాక కృష్ణుని దండించాలనుకుంటుంది యశోదామాత. కానీ కృష్ణుని చిరునవ్వు చూచి కృష్ణుని ఏమీ అనలేక మౌనంగా ఉండిపోతుందట. మరి ఆ కృష్ణుని ఎట్లా దండించగలుగుద్ది? దండించలేదు కదా. మరి ఒకనాడు కృష్ణ బలరాములు తమ మిత్రులతో ఆడుచుండగా బలరామునితో పాటు మిగిలిన పిల్లలందరూ కూడా యశోదామాత దగ్గరకు వచ్చి కృష్ణుడు మట్టి తినుచున్నాడు అని చెప్తారు. అది విని యశోదామాత కృష్ణుని చేయి పట్టుకుని, నా ముద్దుల కృష్ణ, నీవెందుకు దొంగచాటుగా మన్ను తినుచున్నావు? చూచితవా, బలరామునితో సహా నీ మిత్రులందరూ నీపై చాడీలు చెప్పుచున్నారు అన్నారనమాట. అమ్మ, అన్న బలరామునితో సహా ఆ పిల్లలందరూ నాపై అబద్ధాలు చెబుతున్నారమ్మా, నేనెప్పుడు మన్ను తినలేదమ్మా అంటాడు శ్రీకృష్ణుడు. మరి నువ్వు వాళ్ళ మాటలే నమ్ముచున్నావు కదమ్మా, కావాలంటే చూడు, నేను మన్ను తినలేదు అంటూ శ్రీకృష్ణుడు తన నోటిని తెరిచి తల్లికి చూపిస్తాడు. తల్లి చేత అట్లు ఆజ్ఞాపింపబడిన దేవాదిదేవుడు శ్రీకృష్ణుడు సామాన్యుని బాలుని వలె వెంటనే తన నోరు తెరిచి చూపించి మన్ను తిన్నుచున్నారు అని బలరాముడు తోటి స్నేహితులు వచ్చి కృష్ణుడి మీద చెప్పగానే తల్లి అంటుంది, నిజంగా నీవు మన్ను తినని ఎడల నోరు తెరువు, నేను చూస్తాను అంటుందన్నమాట. తల్లి అట్లా అనగానే శ్రీకృష్ణుడు చిన్న పిల్లగాడు, మామూలు పిల్లవాడి లాగానే తన నోరు తెరిచి తల్లికి చూపిస్తాడు. అప్పుడు యశోదామాత ఆ నోటిలో సంపూర్ణమైన విశ్వసృష్టిని సందర్శించెను. సర్వదిక్కులలో వ్యాపించి ఉన్న అనంతమైన ఆకాశము, పర్వతములు, ద్వీపములు, సముద్రములు, గ్రహములు, వాయువు, అగ్ని, చంద్రుడు, నక్షత్రములు ఆమె దర్శించెను. చంద్ర నక్షత్రములతో పాటు జలము, ఆకాశము, అంతరిక్షము, సకల భూతములు, ఆది అహంకారము, ఇంద్రియములు, ఇంద్రియజన్యములు, ఇంద్రియములను నియంత్రణము చేయు ఆది దేవతలు, సకల దేవతలు, శబ్ద స్పర్శ రూప రసగంధములు అనబడు ఇంద్రియార్థములు, త్రిగుణములు అన్నింటినీ ఆమె చూచెను. అతని నోట సకల జీవులను, నిత్యమైన కాలమును, భౌతిక ప్రకృతిని, ఆధ్యాత్మిక ప్రకృతిని, కర్మలను, చైతన్యమును, సృష్టి యొక్క విభిన్న రూపములను ఆమె దర్శింపగలిగెను. యశోద తమ కుమారుని నోట విశ్వ సృష్టినంతటినీ సందర్శించెను. అతని నోటిలో కృష్ణుని ఒడిలో ఎత్తుకొని ఉన్న తాను కూడా శ్రీకృష్ణుడు ఆమెకు కనిపించెను. అట్లు విశ్వరూప సందర్శనమును చేసి భక్తి సంభ్రమములతో తాను కలగలుట లేదు కదా, లేక ఏదైనను అసాధారణమైన దృశ్యమును చూచుట లేదు కదా అని ఆమె ఆశ్చర్యపడిపోయెను. నా కుమారుడు ఏవో లోకాతీత యోగ శక్తులను పొందియుండును, అందువలనే అతని నోట నేను ఇట్టి దృశ్యములు చూచుచున్నాను. ఎవరి శక్తి వలన అహంకారము, మమకారములు జనించుచున్నవో ఆ దేవాది దేవునికి వినయము, విధేయత, వందనములు అర్పింతునుగాక. నందమహారాజు నా భర్త అని, కృష్ణుడు నా కుమారుడని, నందమహారాజు ఆస్తి అంతయు నాకు చెందునని, గొల్లలను గొల్లబామలను నా ప్రజలని ఏవని మాయశక్తితో నేను భావించుచున్నాను.
ఆ దేవాది దేవునికి వినయముతో నమస్కరింతుగాక. ఈ భ్రాంతి అంతయును ఆ దేవాది దేవుని మాయాశక్తి మూలకమే. అందువలన అతడు నన్ను సర్వదా రక్షించుగాక. యశోదమాత ఈ విధంగా ఉన్నత ఆధ్యాత్మిక మార్గమును ఆలోచించుండగా కృష్ణుడు ఆమెను మాతృప్రేమతో వివశురాలుని చేయుటకై తమ ఆత్మశక్తిని మరలా విజృంభింపజేసెను. వెంటనే యశోదామాత తన ఆధ్యాత్మిక భావాలన్నింటినీ విస్మరించి కృష్ణుడు తమ కుమారుడను భ్రమలో పడెను. అంటే ఎమ్మటే మళ్ళీ కృష్ణమాయ వల్ల ఆమె అలా విశ్వాన్ని చూసింది అనే మాట కూడా మర్చిపోయి మళ్ళీ కృష్ణుడు తన కొడుకు అనుకొని దగ్గర తీసుకు. ఈ యశోదామాత నందమహారాజు గత జీవితంలో ఏదో పుణ్యం చేసుకున్నారు. అందువల్లనే కృష్ణునితోటి అమ్మ నాన్న అని పిలిపించుకుంటున్నారు. వారికి ఎంతో అదృష్టము కదా. దేవకీ వసుదేవులు నిజం తల్లిదండ్రులైనా కూడా మరి వీళ్ళ అదృష్టం ఏంటో పాపం, వీళ్ళు శ్రీకృష్ణుని బాల్యాన్ని చూడలేకపోయారు అని చెప్పి ఇక్కడ చెబుతున్నారు. దేవకీ వసుదేవులు ఆ బాల్య లీలలను స్వయంగా ఆనందించుటకు నోచుకొనలేదు. దీనికి కారణము బ్రహ్మదేవుడు అష్టవసువులలో శ్రేష్ఠుడైన ద్రోణుని అతని భార్యయగు ధరాను సంతానమును పెంచుడని కోరినప్పుడు తండ్రి మేమొక వరమును కోరుచున్నాము అని వారు విన్నవించిరి. భవిష్యత్తులో భూలోకమున జన్మించినప్పుడు దేవాది దేవుడగు శ్రీకృష్ణుడు అద్భుతమైన తమ బాల్య లీలలతో తమను అలరింపజేయవలెనని, ఇతరులు తమ నుండి కృష్ణుని బాల్య లీలలు విన్నంత మాత్రముగానే జనన మరణ రూపమగు అవిద్యను తరలింపగలిగినంతగా శ్రీకృష్ణునితో తమకు సాన్నిహిత్యమైన అనుబంధమును కలుగజేయవలెనని వరమును కోరి ఉన్నారు. బ్రహ్మ వారికి ఆ వరము ఇచ్చెను. తత్ఫలితముగా ఆ ద్రోణుడే బృందావనమున నందమహారాజుగాను, ఆ ధరయే నందమహారాజు భార్య అయిన యశోదామాతగాను జన్మించారు. ఈ విధంగా నందమహారాజును అతని భార్య యశోదామాతయు దేవాది దేవుని కుమారునిగా పొంది ఆయన ఎడల నిష్కల్ముషమైన భక్తిని పెంపొందించుకొనిరి. కృష్ణుని సహచరులైన గోపీజనులు విభిన్న భావములతో అతని ఎడల ప్రేమానుబంధమును ఏర్పరచుకొనిరి. అందువలన బ్రహ్మవరమును సఫలము చేయుటకే దేవాది దేవుడగు కృష్ణుడు తమ సంపూర్ణాంశమగు బలరామునితో సహా అవతరించి బృందావన వాసులందరినీ దివ్యానందానుభూతితో ఓలలాడించుటకై వివిధ బాల్య లీలలను ప్రదర్శించెను. శ్రీకృష్ణుని విశ్వరూప సందర్శనము అనే ఎపిసోడ్ ఈ వారంతో అయిపోయింది. మరోసారి ఇంకో విషయం గురించి చెప్పుకుందాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.